హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకి ఫోటోలో కనిపిస్తున్న సైంటిస్ట్ పేరు ఎర్నెస్ట్ మేయర్. ఈయన ఒక ప్రఖ్యాతమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్. ఇతన్ని 20థ్ సెంచరీలో డార్విన్‌గా మనం పిలువబడతాడనమాట. జనరల్‌గా డార్విన్ అనే ఆయన మనకు తెలుసు ఎవల్యూషనరీ థియరీని ప్రపోజ్ చేశాడు. ఆయన తర్వాత ఎవల్యూషన్ గురించి ఎవల్యూషన్‌లో అంత రీసెర్చ్ చేసిన అతను ఎవరైనా అంటే ఎర్నెస్ట్ మేయర్ అనమాట. అందుకే ఇతన్నేంటంటే 20థ్ సెంచరీ డార్విన్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ హి ఎక్స్‌క్లూజివ్‌లీ వర్క్డ్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ అనేటివి మనకు తెలుసు. మనకి టాక్సానమీలో లోయెస్ట్ టాక్సా ఏంటి అనంటే స్పీసీస్. ఆ స్పీసీస్ యొక్క డైవర్సిటీ అనేది ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా ఆరిజిన్ అవుతుంది? అనే దాని మీద ఎక్స్‌క్లూజివ్‌గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరైనంటే ఎర్నెస్ట్ మేయర్. సో, ఎర్నెస్ట్ మేయర్ అనే ఆయన స్పీసీస్ డైవర్సిటీ అనేది ఏ విధంగా వచ్చింది? లేపోతే ఏ విధంగా ఆరిజిన్ అయింది? అనే దాని గురించి ఎక్స్‌క్లూజివ్‌గా వర్క్ చేసాడనమాట. అదే విధంగా ప్రస్తుతం మనం బయోలాజికల్ స్పీసీస్ అనే దానికి ఏదైతే డెఫినిషన్ ఉపయోగిస్తున్నామో, అది అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి డెఫినిషన్ ఏదైతే ఉపయోగిస్తున్నామో, దాన్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ కూడా ఎర్నెస్ట్ మేయర్. జనరల్‌గా బయోలాజికల్ స్పీసీస్‌కి రకరకాల డెఫినిషన్‌లుంటాయి. వాటిల్లో అన్నింటికి ఏ విధంగా అన్ని రకాలుగా యాక్సెప్ట్ అయినటువంటి డెఫినిషన్ ఏదైతే ఉందో, అది ప్రపోజ్ చేసిన అతనెవరు? ఎర్నెస్ట్ మేయర్. అదే విధంగా ఇతనికి 3 ఇంటర్నేషనల్ ప్రైజ్‌లనేటివి వచ్చాయన్నమాట బయాలజీలో. వాటిని మనం ఏమంటామంటే ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అంటామన్నమాట. అవేంటివంటే పాల్ జాన్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ బయాలజీ అండ్ క్రాఫోర్డ్ ప్రైజ్. ఈ మూడిటిని కలిపి ఏమంటామంటే ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అంటామనమాట. అవి మన ఎర్నెస్ట్ మేయర్‌కి రావడం అనేది జరిగిందనమాట. సో, ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అంటే ఏమేంటి? బాల్‌జాన్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ బయాలజీ అండ్ క్రాఫోర్డ్ ప్రైజ్ అనమాట. సో, ఈ ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అనేది మొట్టమొదట ఎవరికొచ్చాయి అని అంటే ఎర్నెస్ట్ మేయర్‌కి వచ్చాయన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా బయోలాజికల్ స్పీసీస్‌కి అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి డెఫినిషన్ ఇచ్చింది ఎవరు అనంటే మనకి ఎర్నెస్ట్ మేయర్ అని చెప్పాం. అంటే ఆ డెఫినిషన్ ఏంటి బయోలాజికల్ స్పీసీస్ అంటే, ఏ గ్రూప్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇంటర్‌బ్రీడింగ్ న్యాచురల్ పాపులేషన్స్ దట్ ఆర్ రిప్రొడక్టివ్‌లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీసీస్. అంటే బయోలాజికల్ స్పీసీస్ అంటే ఏంటంటే, ఒక గ్రూప్‌గా ఉండేటువంటి పొటెన్షియల్లీ ఇంటర్‌బ్రీడింగ్ అనమాట. అంటే ఆ స్పీసీస్‌లో ఉండేటువంటి ఒక జీవి ఇంకొక జీవితో ఇంటర్‌బ్రీడ్ అవుతూ ఉండాలి. అదేవిధంగా ఆ గ్రూప్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇంటర్‌బ్రీడింగ్ నేచురల్ పాపులేషన్ దట్ ఆర్ రీప్రొడక్టివ్‌లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీసీస్. అంటే వితిన్ ద స్పీసీస్‌లో మాత్రమే రీప్రొడక్టివ్‌లీ యాక్టివ్‌గా ఉంటాయన్నమాట. అవి అదర్ స్పీసీస్‌తో రీప్రొడక్షన్ జరపలేవన్నమాట. అటువంటి దాన్ని మనం ఏమంటామంటే బయోలాజికల్ స్పీసీస్ అంటామన్నమాట. సో, బయోలాజికల్ స్పీసీస్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇంటర్‌బ్రీడింగ్ నేచురల్ పాపులేషన్స్ దట్ ఆర్ రీప్రొడక్టివ్ రీప్రొడక్టివ్‌లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీసీస్. ఇది ఎర్నెస్ట్ మేయర్ గురించి. జనరల్‌గా దీంట్లో ఏమైనా క్వెషన్‌లు అడిగారంటే ఎవరు ఎక్స్‌క్లూజివ్‌గా 'ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ' గురించి వర్క్ చేశారు అనంటే ఎర్నెస్ట్ మేయర్. అదేవిధంగా 20థ్ సెంచరీ డార్విన్ ఎవరు అనంటే ఎర్నెస్ట్ మేయర్ అనొస్తుంది. అదేవిధంగా ఆహ్, యాహ్ బయోలాజికల్ స్పీసీస్ గురించి బాగా యాక్సెప్టెడ్ డెఫినిషన్ ఎవరిచ్చారంటే ఎర్నెస్ట్ మేయర్ అని ఇచ్చారు. అదేవిధంగా ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అని వేటిని అంటారు అని అడుగుతారనమాట. అవేంటివంటే పాల్‌జాన్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ బయాలజీ అండ్ క్రాఫోర్డ్ ప్రైజ్ 3 వస్తాయి. అదేవిధంగా వాట్ ఈస్ బయోలాజికల్ స్పీసీస్ అని అడిగినప్పుడు ఎర్నెస్ట్ మేయర్ డెఫినిషన్ ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇంటర్‌బ్రీడింగ్ నేచురల్ పాపులేషన్స్ దట్ ఆర్ రీప్రొడక్టివ్‌లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్స్. ఇది మనకి ఎర్నెస్ట్ మేయర్ గురించనమాట.